అంజనాదేవి తపస్సు ఫలించిన చోటు ఇదేనా? రామాయణం ఇక్కడే మొదలైందా? నీటిపై తేలే రాళ్ళేంటి? ఇది సైన్సా లేదా ఏదైనా మహిమనా? ఆంజనేయ స్వామి సూర్యుణ్ణి పట్టుకోవడానికి ఎగిరిన శిఖరం ఇదేనా? కర్ణాటకలోని ఈ మిస్టరీ ప్లేస్ మీరు చూసారా? ఈ ప్రదేశంలో ఇప్పటికీ అద్భుతాలు జరుగుతున్నాయా? శక్తి, భక్తి, త్యాగం ఈ మూడు కలిసిన స్థలం ఇదేనా? అంజనాదేవి ఇక్కడే ముక్తిని పొందారా? వాయుపుత్రుడికి మరణం ఎందుకు ఉండదు? ఇప్పటికీ హనుమంతుడు ఉన్నాడని ఎందుకు అంటారు? ఈ వీడియో కేవలం ఒక జర్నీ కాదు, ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంజనాద్రిని ఒక ప్లేస్గా కాకుండా ఒక పర్స్పెక్టివ్గా చూద్దాము. ఈ జర్నీ మనకు డిసిప్లిన్, ఫోకస్ మరియు పర్సనల్ గ్రోత్ గురించి చాలా క్లియర్ లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది. సో డోంట్ స్కిప్ ది వీడియో. నిజంగా చెప్పాలంటే అసలు ప్లాన్ ఏమీ లేదు, అలా అనుకోకుండా హనుమంతుని జన్మస్థలాన్ని దర్శించుకునే అవకాశం వచ్చేసింది. అప్పుడు నాకేం డౌట్ వచ్చింది తెలుసా? హనుమంతుడికి మరణం లేదు అంటారు కదా, ఎందుకు అని. హనుమంతుడు వాయుదేవుని అంశ. వాయువు ఎప్పుడు ఉండే శక్తి. వాయువు ఉన్నంత కాలం వాయుపుత్రుడు కూడా ఉంటాడు. అందుకే కాలం ప్రభావం ఆయనకి అంటదు. రాముడి వరం కూడా ఉంది. రామాయణం పూర్తయ్యాక శ్రీరాముడు హనుమంతుడికి ఇలా వరం ఇస్తాడు: నా నామం ఉన్నంత కాలం నువ్వు ఈ భూమిపై ఉండాలి. రామనామం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి హనుమంతుడు ఎప్పటికీ ఉంటాడు. అందుకే ఆయన చిరంజీవి. భక్తి వల్ల వచ్చిన చిరంజీవత్వం హనుమంతుడికి ఈ వరం. శక్తితో కాదు, తపస్సుతో కాదు, ఆయనకి నిస్వార్థ భక్తితో వచ్చింది. అందుకే ఆయన జీవితం భక్తికి ప్రత్యక్ష సాక్ష్యం. మనము రూట్స్ని అర్థం చేసుకుందాం. పురాణాలు ఏం చెప్తున్నాయంటే, కలియుగాంతం వరకు రామనామం జరిగే చోట ఆయన సన్నిధి ఉంటుంది. అందుకే అంటుంటారు, రామ కథ ఉన్న చోట హనుమంతుడు తప్పక ఉంటాడు అని. కలియుగంలో హనుమంతుడి ప్రాముఖ్యత ఎందుకు అంత ఎక్కువ? ఈ యుగంలో భయం, అనిశ్చితి ఎక్కువ ఉంటుంది. హనుమంతుడు ధైర్యానికి ప్రతీక. అందుకే కలియుగంలో ఆయన పూజ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్గా చెప్పబడే హంపీలో విజయ విఠల టెంపుల్కి వెళ్ళే దారి ఇది. ఇది కేవలం ఒక ట్రావెల్ కాదు, ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంజనాద్రి కొండపై నుండి ఈ విజయ విఠల టెంపుల్ని ఇంకా క్లియర్ విజువల్తో చూపిస్తాను. స్వామిని దర్శించుకోవాలంటే 575 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుందాం. ఇక్కడ గాలి కూడా రామ రామ అని జపిస్తున్నట్టు అనిపిస్తుంది. వాయుదేవుని ఆశీర్వాదం దిగి వచ్చిన స్థలం, పరమ శివాంశం అవతరించిన పుణ్యభూమి. హనుమాన్ చాలీసా పారాయణం ఇంతకన్నా బెస్ట్ ప్లేస్ ఉంటుందా? హనుమంతుని జననం సాధారణమైన జననం కాదు. హనుమంతునికి అంత అపార శక్తి ఎలా వచ్చింది? శక్తి వాయుదేవుని వరంగా వచ్చింది, కానీ ఆ శక్తికి దిశ ఇచ్చింది రామభక్తి. దిశ లేని శక్తి విధ్వంసం చేస్తుంది, అదే దిశ ఉన్న శక్తి రక్షిస్తుంది. రాముల వారికి హనుమంతుడు అంటే ఎందుకు అంత ప్రత్యేకం? హనుమంతుల వారు సేవలో స్వార్థం చూపించలేదు, ఫలితాల కోసం కాదు, ఆయన కర్తవ్యంగా భావించి చేశాడు. ఇలాంటి సేవకుడిని దేవుడే తనవాడిగా చేసుకుంటాడు. హనుమంతుడు ఆయనని ఎప్పుడూ దేవుడిగా భావించలేదు. ఆయన జీవితాన్ని పూర్తిగా రామ భక్తికే సమర్పించాడు. భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు దైవత్వం సహజంగా వస్తుంది అని ఆయన జీవితం మనకి చూపిస్తుంది. ఎన్నో యుగాల క్రితం అంజనాదేవి ఈ అంజనాద్రి బెట్టపై ఘోర తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన వాయుదేవుడు దివ్య వరం ప్రసాదించాడు. అలా వాయుదేవుని ఆశీర్వాదంతో మహాశక్తి కలిగిన హనుమంతుడు ఈ పవిత్ర అంజనాద్రి బెట్టపై జన్మించాడు. ఇక్కడ గాలికి కూడా ఎంతో శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. రామ రామ అని. ఈ ఆరెంజ్ కలర్ ఆకాశం కింద పచ్చని వరి పొలాలు, జస్ట్ పవర్ఫుల్ వైబ్ కదా. మెట్లు కొన్నే అయినా
చాలా ఎత్తుగా ఉండడం వలన ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎంతో భయం అనిపిస్తుంది. చూడండి, ఇదే ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్గా చెప్పబడే హంపి. ఇప్పుడు మనము జూమ్ చేసి అబ్జర్వ్ చేస్తే క్లియర్గా కనిపిస్తోంది విజయ విఠల టెంపుల్. ఇది కేవలం ఒక టెంపుల్ కాదు, ఇది విజయనగర సామ్రాజ్యం యొక్క ఆర్కిటెక్చరల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ కనిపించే ఈ ఏరియాలో ఆ కాలంలో వజ్రాల మార్కెట్ ఉండేదని మన హిస్టోరియన్స్ చెప్తున్నారు. మీ జీవితంలో కూడా కొంచెం ప్రశాంతత కావాలి అంటే, లేదా మీరు ఆంజనేయ స్వామి భక్తులైన అంజనాద్రి మీ లిస్ట్లో ఉండాల్సిందే. నమ్మండి, ఇక్కడ కూర్చొని ఒక్కసారి హనుమాన్ చాలీసా వింటే నిజంగా అనుభూతే వేరు. మనకు సముద్రాల్లాంటి సమస్యలు వస్తాయి, కానీ భగవంతుని నామాన్ని నమ్మితే అసాధ్యం కూడా మనకు దారిగా మారిపోతుందంతే. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంజనాద్రి పైన నుండి క్లియర్గా మనకి కనిపించే వ్యూస్ హెరిటేజ్ అండ్ ఆర్కిటెక్చరల్ విజ్డమ్ని ఇల్లుస్ట్రేట్ చేస్తాయి. మరి చివరిగా ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ లైఫ్ లెసన్స్ ఏంటంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ బ్యాలెన్స్డ్ మైండ్ సెట్. చూడండి, ఏ రాయి చూసినా రామా రామా అని రాతలే కనిపిస్తున్నాయి. మార్గ మధ్యలో ఎన్నో ప్రశ్నలు. ఆయన అసలు లంకా దహనం ఎందుకు చేశాడు? హనుమంతుడు ఎందుకు బ్రహ్మచారిగా ఉండిపోయారు? ఆయన తోకకి అంత శక్తి ఎందుకు ఉంటుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ అలా రామనామం చేసుకుంటూ హనుమాన్ చాలీసా చదువుకుంటూ అలా ముందుకు సాగిపోయాను. అద్భుతమైన అనుభూతి. ఆయన తోక సేవలో ఉపయోగపడింది. అహంకారం తాకని అవయవమ్మది. అందుకే అదే తోక అహంకారంతో నిండిన లంకను దహనం చేసింది. హనుమంతుల వారికి ఎన్నో శక్తులు ఉన్నాయని మనం విన్నాము. మరి హనుమంతుడి గురించి మాట్లాడితే ముందుగా మనకు గుర్తొచ్చేది బలం. కానీ నిజంగా ఆయనకు శక్తులు కేవలం శారీర బలం మాత్రమేనా? కాదు, ఆయన శక్తులు మన జీవితానికి దారి చూపిస్తాయి. పర్వతాన్ని మోసిన శక్తి ఆయనది, లంకను దహనం చేసిన బలం ఆయనది. కానీ ఆ బలం ఎప్పుడు ప్రదర్శన కోసం కాదు, అవసరం వచ్చినప్పుడే శక్తి బయటకు వచ్చింది. బుద్ధిశక్తి అంటే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడటం. రూపాంతర శక్తి, దైవశక్తి, సేవాశక్తి. ఆయన శక్తులన్నీ ఆయన కోసం కాకుండా రామ కార్యం కోసం ఉపయోగించారు. ఈ రాయిని గమనించారా? ఇది 25 కేజీల రాయి. ఇది రామాయణం నాటి రామసేతు రాయి. రామనామంతో ఇది నీటిపై తేలింది. రామనామానికి ఉన్న శక్తి అది. చివరిగా భగవంతుని నామాన్ని నమ్మితే అసాధ్యం కూడా సుసాధ్యం చేసుకోగలం. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటే లైక్ చేయండి. మన ఆధ్యాత్మిక అన్వేషణలో మీ అడుగులు కూడా కలపండి. జై శ్రీరామ్, జై హనుమాన్. This video is created for educational and informational purpose, focusing on culture, values and personal development. So special thanks to YouTube family. No